శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇందాక మనం అగస్త్య మహాముని దక్షిణాదికి వెళ్ళి వింధ్యగిరి యొక్క గర్వాన్ని అణచడం చూసాం. ఇది ఇలా ఉండగా మారుతి అంటే ఆంజనేయ స్వామి గగనమున త్వరగా రామేశ్వర విశ్వేశ్వరాది రెండు లింగ ప్రతిష్టలతోడ సేతుమూలమున శ్రీరామాదుల సాన్నిధ్యమందు భాగ్యమును పొంది ఉన్నాను అనే గర్వముచే పోవుచుండను. ఆహా, అక్కడ రామచంద్రమూర్తి నన్నే తెమ్మన్నాడు ఈ లింగాలు, ఇక్కడ పరమశివుడు నాకే లింగాలు ఇచ్చాడు అనేటువంటి గర్వము వచ్చిందట హనుమంతుడికి. వీని గర్వం ఎరిగిన శ్రీరాముడు సుగ్రీవాదులతో అన్నట్ట, నాకు ముహూర్తం మీరుచున్నది, అందువలననే నేను ఇసుకలింగమును సముద్రపు ఒడ్డున స్థాపిస్తాను అని చెప్పి మునీంద్రులతో పరివేష్టితుడై శాస్త్రోక్తముగా సైకతలింగమును సంస్థాపించాడు. అప్పుడు రాముడు తన కౌస్తుభ రత్నమును స్మరించగా అది దేదీప్యమానమై గగనము నుండి వచ్చింది. దానికి శ్రీరామచంద్రుడు కంఠమును ధరించి దాని నుండి ఇచ్ఛామాత్ర నిర్మితులై, ఇచ్ఛామాత్రంగా అంటే ఏదనుకుంటే అది వస్తుందన్నమాట, నిర్మితమై వచ్చిన ధన కనక వస్తు వాహన అన్నపానములచే మునీంద్రులందరినీ కూడా సత్కరించాడు. ఆ మునులందరూ ఎంతో ఆనందాన్ని పొంది సత్కారములు స్వీకరించి తమ నెలవులకు వెళ్ళిపోయారు. దారిలో వారిని చూసిన ఆంజనేయుడు, మీరు ఎవరైతే పూజ చేయబడితే అని అడిగాడు. వారు లింగమును ఆరాధించి శ్రీరాముడు మమ్మల్ని సత్కరించి పంపించాడు అని చెప్పారు. అంత విని వీరకపి కోపం వచ్చేసింది, క్రోధం వచ్చింది. అట్లాగా రాముడు నన్ను వంచాడు, నేను అతనికి వ్యర్థముగా శ్రమను ఉందిని అని ఆగ్రహించు వచ్చి రాముని ఎదుట రెండు కాళ్ళతో గగనము నుండి నేల దన్నేట, గట్టిగా దిగేట రాముడు ఎదురుగుండా. ఆ 2 అడుగులను నేలపై గుర్తులుగా వచ్చేయట. ఇట్లు వచ్చిన కపివీరుడు రాముణ్ణి చూచి, ఇప్పుడే లంక నుండి సీతావార్త తెచ్చిన వాడనని నా యొక్క స్మృతి లేదా? నేను ఇప్పుడే కదా నేను లంక నుండి సీత యొక్క వార్త తెచ్చాను అనేటువంటి శృతి లేదా నీకు? అట్టి నన్ను కాశీనగరానికి పంపి అపహాస్యాన్ని చేసినేవు, ఎందుకు నన్ను శ్రమ పట్టవలను? ఇట్లు నీ మనస్సులో దొరికిన సంగతి నాకు తెలిసి ఉన్న ఈ కాశీలింగములను నేనెందుకు తెస్తాను? ఒక లింగము నీకే తెచ్చి తిని, ఒకటి నాకే తెచ్చి తిని, ఇప్పుడేమి చేయుదును అని కోపముతో గర్వముగా చెప్పేట రాముడితో. అది విన్నట్టు రాముడు, కపి నీవు యథార్థము చెప్పావు, నేనేమో ఈ లింగాన్ని స్థాపించాను, దీన్ని పెరికివేయి, నీవు కాశీ నుండి తెచ్చిన విశ్వేశ్వరమును పేరుగల లింగమునే ప్రతిష్ఠించదను అన్నట్ట. అట్లే ఆంజనేయుడు ఆ సైకతలింగమును తన తోకతో చుట్టి పలుమార్లు కదిపేట గట్టిగా. హనుమంతుడి తోక తెగిపోయింది కానీ లింగం రాలేదట. కపులందరూ కూడా అట్టహాసం చేశారట. లింగ విసుంతై కొంచెం కూడా కదలలేగతట. పిదప ఆంజనేయుడు స్వస్థుడి కాసేపటికి తెలిసింది ఆయనకి, మళ్ళీ మామూలు స్థాయికి వచ్చి గర్వము తగ్గి శ్రీరామునికి నమస్కారం చేసుకుని, శ్రీరామ నేను అపరాధాన్ని చేసుకుని దయానిధి నన్ను క్షమించు స్వామి అని పలుమార్లు ప్రార్థించాడు. అంతా ఆ రాఘవుడు దయచేసి నీవు విశ్వనాథమును పేరుగల ఈ లింగమును నా లింగమునకు ఉత్తరమున ఇప్పుడు ప్రతిష్ఠించుము అని వరమిచ్చాడు. కపీంద్రుడు అట్లేని ఆదరముతో శివప్రతిమ చేసేట. అప్పుడు రాముడు, మారుతి నీవు ప్రతిష్ఠించిన విశ్వనాథలింగమును పూజించక మొదట నాచే ప్రతిష్ఠింపబడిన ఈ ఉత్తమ రామేశ్వరలింగమును సేతువులో పూజించినట్లయినా వారి పూజ వ్యర్థమవుగాక వరాన్ని కూడా ఇచ్చేయండి. హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగాన్ని పూజ చేయకుండా రాముడి లింగాన్ని పూజ చేయకూడదట అని ఆంజనేయ శివలింగానికి వరం ఇచ్చేట. శ్రీరాముడు ఆంజనేయునితో, నా కొరకు నీవు తెచ్చిన మహోత్తమ లింగము విశ్వనాథుని దేవాలయమున ప్రతిష్ఠింపబడక ఊరకే పడి ఉండని, దీనికి బహుకాలము భూమిలో పూజన మక్కరలేదు, ముందు మరి ఒక కాలమున దానిని కూడా నేను సంస్థాపిస్తాను అని రాజీవాక్షకుడు రాముడు విధించేట. కనుక పార్వతి ఇప్పుడు విశ్వేశ్వరాలయమున లింగం ఒకటి ప్రతిష్ఠింపబడక
ఎవరి చేతన పూజింపబడక ఉన్నది. మరలా ఆ రాముడు నీవిచ్చిన తోక తెగి ఉన్నావు, భూమిలో గుప్తచరణుడై ఈ నీ గర్వాన్ని స్మరించుచూ ఉండుము. ఇప్పుడు ఈ గర్వం ఉంది కదా, అందుకు తోక తెగిపోయింది కదా నీకు, అందుకని ఆ విషయాన్ని అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండు అని చెప్పగా ఆంజనేయుడు తన అంశముచే తన మూర్తిని అక్కడ స్థాపించేట. తోకతో కాళ్ళు నేల తాకిన వాయుపుత్రుని ప్రతికృతిని ఇప్పటికీ అక్కడ ఉన్నదట. అంటే మోటుకాళ్ళతో గట్టిగా దిగాడు కదా, ఆ కాళ్ళ గుర్తులు, ఆ తర్వాత ఆ తోక, మోటు తోక అంటే తెగిపోయిన తోక. ఆంజనేయుడు పడి మూర్ఛరించిన చోట ఈ విరమ కలిగింది. అక్కడ పాప పరిహారకమైన మారుతి తీర్థం ఉన్నది. మారుతి తీర్థం మాట ఈ ప్రసిద్ధి జరిగిన కథ. రాముడును తన పేరును అక్కడ ఒక తీర్థమును ఏర్పరిచి తన అంశచేత తన ప్రకృతిని కూడా అక్కడ సంస్థాపించేట. సేతుమాధవ నామముతో ఆ రాముని అర్చామూర్తి ఇప్పటికీ కూడా కనబడుతూ ఉందిట. అట్లే లక్ష్మణుడును తన పేరుతో ఒక తీర్థమును స్థాపించేట. అంత శ్రీరాముడు తన చేత మారుతి వారమును స్పృశించి ముందు వలనే తోక చక్కగా ఉండినట్లుగా చేసేట. ఆ పుచ్చబంధము చేత కృశమైన శిరస్సు గల రామేశలింగము ఇప్పటికీ, అంటే పుచ్చబంధం అంటే తోకతో గట్టిగా లాగేటి కదా ఆ మట్టి లింగం, ఆ సైకత లింగాన్ని, ఆ గుర్తులు ఇప్పటికీ కనబడతాయట. అది మొదలుకొని ఆంజనేయుడు రామ విషయమున గర్వము లేనివాడై వర్తిల్లుచున్నాడు. ఇక ఇది చాలా బాగుంటుంది. శివుడు శ్రీరామునికి లింగోత్పత్తిని వివరిస్తున్నాడు. పార్వతితో చెప్తున్నాడు మాట పరమశివుడు, నేను పిమ్మట సైకతలింగము నుండి ఆవిర్భవించి శ్రీరాముడితో ఇట్లు చెప్పాను, ఈ సంగతిని వినుము. రఘునాథ, మునుపటి సంగతిని వినుము. మునుపు నేను ఒకప్పుడు భూమిలో మలిన వస్త్రమును ధరించి వినోదముగా భిక్ష కొరకు బ్రాహ్మణ రూపంతో సుఖముగా సంచరించుచు ఋషుల ఆశ్రమంలో తిరుగుచుంటూ ఉన్నాను. అట్టి నన్ను చూచి నా రూపను మోహించి చాలామంది ఋషిపత్నులు తమ తమ మగండ్రు నివారించుచున్న లక్ష్య పెట్టక నన్ను వెంబడించి వచ్చారు. అప్పుడు మునులు నన్ను ఎరుగక కోపించి చూచి, బ్రాహ్మణాధముడా, రతి కొరకు నీ చేత మా స్త్రీలు మోహింపబడినందున నీ రత్యంగమగు లింగము మా మాటచే ఇప్పుడు పడిపోవుగాక అని ఘోర శాపమును ఇచ్చారట ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న పరమశివుడికి. ఇట్లు శపింపబడగా ఆ లింగము నేలపై ఊడిపడింది. నేను అంతర్ధానము ఉందాను. విప్రపత్తులు నన్ను చూసి తమ తమ నెలవులకు వెళ్ళారు. ఆ లింగము భూమిలో వృద్ధులుంది, గగనమున వ్యాపించింది, నిలిచింది. అంటే భూమిలో అలా లింగం వృద్ధి చెంది 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 ఆకాశం పైకి వ్యాపించింది. దాన్ని చూచి చెగుతురైన బ్రహ్మ దాని అంతమును చూడబోనేట. ఎంతకాలం చూస్తున్న బ్రహ్మకు దాని అంతు కానరానేది. అప్పుడు ఆ బ్రహ్మ నా సన్నిధికి వచ్చి భయమున, స్వామి, అకాల ప్రళయము సంభవించుచున్నది అని తెలిపాడు. నేను అప్పుడు బ్రహ్మకు జరిగిన సంగతిని చెప్పి దానిని ముక్కలు చేయుటకు త్రిశూలాన్ని కూడా ఇచ్చాను. అందుకు అతడు, నేనెట్లు ఈ అంగమును ఛేదించును, నీవే దానికి తగు. నేను ఎలాగ ఆ లింగాన్ని ఛేదిస్తాను, తప్పు కదా, అంగం నీది కదా అక్కడ, అందుకని నేను త్రిశూలంతో నేను దాన్ని పొడవలేను కదా అంత, అప్పుడు నువ్వే చెయ్యని చెప్పి శివుడిని అన్నట. అప్పుడు నేను దానిని 12 భాగములుగా ఏర్పరిచింది. త్రిశూలముచ్చే భూమిలో పడద్రోయిగా వాటి నుండి 12 జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయి. జ్యోతిర్లింగాల కథ ఇది. అది 1 ఓంకార లింగము, 2 సోమనాథ లింగము, 3 త్రయంబక లింగము, 4 మల్లికార్జున లింగము, 5 నాగేశ లింగము, 6 వైద్యనాథ లింగము, 7 కాశీ విశ్వనాథ లింగము, 8 కేదారేశ్వర లింగము, 9 ఉజ్జయిని మహాకాళ లింగము, 10 భీమేశ లింగము, 11 గృష్మేశ లింగము అను 11 అత్యావతారమూర్తులు ఉద్భవించాయి. 12వదైన గంధమాదనమును పేరుగల లింగము మేరు యొక్క ఈశాన్య దిగ్భావన ఏ మానవునికి కానరాక చిరకాలముగా ఉండబడింది. ఇప్పుడు ఆ మునులందరిలో లింగము నుండి శివస్వరూపం నెరిగి గిరిజాపకి నీకు మరల లింగమగుగాక అని వరమిచ్చారు. ఇప్పుడు ఆ మునులందరూ తెలుసుకున్నారు, అయ్యయ్యో పరమశివుడి రూపంలో ఉన్న బ్రాహ్మణుడు, ఆయనకు మన పరమశివుడికే శాపాన్ని ఇచ్చామని చెప్పి మళ్ళీ నీకు లింగమరుగుగాక అని లింగమగుగాక అని వరాన్ని ఇచ్చారట.
ప్రళవాయువుకే గంధమాదనమును ఆ పర్వత శిఖరము ఒకప్పుడు ఇక్కడ నేలపై పడిను. అది ఈ సముద్ర సంగమగు దక్షిణ సముద్ర తీరమున 12వదైన లింగము. ఈ సైకతలింగమునకు ఈశాన్య దిగ్భాగమున సమీపంలో ఉన్నది. ఇదిగో చూడుము, ఈ వరకు దీన్నెవ్వరూ ఎరుగరు. ఇప్పుడు మోక్షప్రదముగు దానిని కపులతోడ నీవు చూచితివి, స్పృశించితివి. నీవిచ్చిన లింగ ప్రతిష్ఠ చేయుడు చేత నీ లింగము కూడా ఖ్యాతి కలదయ్యే. ఇదిగో నా మాట వలన ఈ గంధమాదనేశ్వర లింగములో ఎంత తేజస్సు గలదో అంత తేజస్సును నీ సైకతలింగంలో కూడా ప్రవేశించింది. ఇది మొదలు జనులు 12వది జ్యోతిర్లింగము రామేశ్వర సైకతలింగము అని పూజించుచూ ఉంటారు. పూజోత్సవాదులన్నీ రామేశ్వరలింగమునికే జరుగునుగాక. శ్రీరామ, నీ మాట మీదను అగస్త్యుని ప్రార్థన మీదను కాశీని విడిచి ఇక్కడికి వచ్చాను. ఈ లింగమున ఇక్కడ నివసించదును. నా అనుగ్రహం వలన ఈ రామేశ్వరలింగమునకు ఎవడు నమస్కరించునో వాడు బ్రహ్మహత్యాది పాపమునిచే విముక్తుడవుతాడు. ఈ మణికర్ణికా తీర్థమును తీసుకుని స్నానమునకి జరులు వచ్చినట్లుగా నీవు వరమిమ్ము రామచంద్ర అని చెప్పగా పార్వతి శ్రీరామునప్పుడు సంతోషముతో ఈ సేతుబంధనమున స్నానము చేసుకుని రామేశ్వరుని దర్శనము చేసుకుని నియమముతో సంకల్పించి సేతు యొక్క ఇసుకను భరణిలో ఉంచుకొని వారణాసికి పోయి త్రివేణిలో ఆ ఇసుక భరణిని పడవేసుకుని గంగోదకమును తెచ్చి రామేశ్వరునికి అభిషేకించిన నరుడు తన భారమును సముద్రమునకు అప్పగించిన వాడి బ్రహ్మమును పొంది సుఖముగా ఉంటాడు. ఇది అసలు కథ. కాశీరామేశ్వరం సంపూర్ణ యాత్ర అంటారు కదా, ఇది విషయం అండి. బ్రహ్మమును పొంది సుఖిస్తారు. దీంట్లో సంశయము లేదు. ఇట్లు సంకల్పము లేక గంగ రామేశ్వరుని వద్దకు రాజాలదు. ఆ గంగ రామేశ్వరుడు రావాలంటే ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి. వచ్చిన జన్మాంతర సంకల్పం ఉండి తీరుము. ఇది మాట జరిగితే మనకు జన్మాంతర సంకల్పం ఉంది. ఇందులో కారణములు అవిచారణీయములు. దీంట్లో ఏం విచారించవలసిన అవసరం లేదు. ఇట్లు శ్రీరాముడు పలు వరములు ఇచ్చు వేళకు అగస్త్యముని రఘునాథ, నీ ప్రసాదం వలన చిరకాలంగా ప్రార్థించుచుండిన శ్రీ విశ్వనాథ సందర్శనము ఇప్పటికి సంభవించినది. ఈయన పాపం కాశీలో ఉండేవాడు కాస్త ఆ వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి ఇటేపు వచ్చేసారు దక్షిణాదికి. మరి ఆయన కాశీ సౌభాగ్యం పోయింది. అందుకని ఆయన అంటున్నట్టు, అమ్మయ్య ఇన్నాళ్ళకి నాకు కాశీ విశ్వనాథుడు సాన్నిధ్యం లభించింది, దర్శనం లభించింది అని సంతోషమైందట. నేను ఒక లింగాన్ని ప్రతిష్ఠించదను అని చెప్పి తన పేరుతో అగస్త్యముని ఒక లింగమును రామేశ్వర లింగమునకు ఆగ్నేయ దిగ్భాగమున సంతోషముడుతూ సంస్థాపించారట. పిమ్మట ఆ లింగమును పూజించి స్తుతించి అట్లే విశ్వనాథుని రాముని రామేశ్వరిని కూడా సంస్తుతించి పురాతనముకు గంధమాదన లింగమును సందర్శించి అగస్త్యమునీంద్రుడు తన ఆశ్రమానికి వెళ్ళేట. శివ రామ అగస్త్య సమావేశమున రామేశ్వర మహిమ. అగస్త్యుడును అక్కడికి వచ్చి శంకరునికి నమస్కారం చేసి రామునిచే నమస్కరింపబడి రామునితో సేతుయందు రామేశ్వరునికి ఒక్కనికే దివ్య దేవాలయం ఒకటి కలదు. ఆగ్నేయ దిక్కులో అగస్త్యలింగము, ఈశాన్య దిక్కులో గంధమాదన లింగము ఇప్పటికీ కలవు. వాటిని తెలుసుకున్నవాడు ఉన్నాడో లేదో కానీ ముల్లోకముల్లోనూ రామేశ్వరుడు సుప్రసిద్ధుడుగా ఉన్నాడు. రామనామ మహిమచే నలుడు సేతువును నిర్మించుట. రామాజ్ఞ పొందాడు. నలుడు సేతు నిర్మాణమును ఆరంభించాడు. కొంచెం గర్వం గలవాడయ్యాడు. అబ్బా, ఎవరికి పెడితే వాళ్ళకి గర్వం కాదండి, నా వల్ల పని అవుతుందంటే అంతటి వేడు ఎవరు లేడు, నేను తప్పించి ఎవరూ చేయలేము. అలాగే నలుడు కూడా అనుకున్నట్ట. ఆ సంగతి రాముడు తెలుసుకున్నట్ట. తెలుసుకొని నలుడు సముద్రమును ఒక రాయిని విడిచి మరి ఒకటి నెక్కి విడుచుచున్నప్పటికీ మొదటి రాయి అలరాపిడికి అటు ఇటు పోయి రాయికి చేరి నిలవకుండా పోయిందట. ఎప్పుడైతే రాముడు అతని గర్వాన్ని తీసేయాలనుకున్నాడో ఒక రాయి పక్కన ఇంకో రాయి ఉంటే అది ఉండట్లేదట, కదిలిపోతుందట. అప్పుడు నలుడికి గర్వభంగం అయింది. ఇదేదో నా గర్వం వచ్చింది, అందువల్ల ఇలా అయిందని. అంత నలుడు శ్రీరామునికి ఆ సంగతిని విన్నవించేట. రఘువరుడు కపి నా యొక్క రామ అను 2 అక్షరములు రాళ్ల రచించుటకి 2 రాళ్లలోనూ వేరువేరుగా రాయము. ఈ రాయి మీద రామ అని రాయి, ఇంకో రాయి మీద కూడా రామ అని రాయి, అప్పుడు కదలకుండా అవి అతుక్కుంటాయన్నారట. ఆ ప్రతి రాజ్ఞపై రామనామం వ్రాసివా అవి బలముగా అంటుకుందని అనుగ్రహించేట. నలుడు అట్లే అని చెప్పిన సేతును కట్టసాగేట. మొదటి దినమున 14 ఆమడల దూరం కట్టేట. రెండవ నాడు
20 ఆమడల దూరం కట్టేట, 3వ నాడు 21 ఆమడల దూరం కట్టేట, 4వ నాడు 22 ఆమడల దూరము, 5వ నాడు 23 ఆమడల దూరము. ఇట్లు 5 దినములలో 100 ఆమడల పొడవు 12 ఆమడల వెడల్పు గల సేతువు నిర్మింపబడిన. వానర శ్రేష్ఠుడు నరుడు ఇట్లు సేతువును కట్టేట. దుస్తరమైనటువంటి సాగరమున నీటిపై తేలును పరులను తేలించుచుంటుటకు, వానరులు దాటించుటకును బండరాళ్ళ మహిమ కానీ, సముద్ర మహిమ కానీ, వానర మహిమ కానీ కారణము కాదు. అదంతా కూడా శ్రీరాముని యొక్క దివ్య ప్రతాపమ అయ్యది విజృంభించి ఉన్నది కాబట్టి ఆ సేతు అలా నిలిచింది, ఆయన సంకల్పం కాబట్టి. పిమ్మట శ్రీరాముడు ఆంజనేయుణ్ణి లక్ష్మణుడు అంగదుణ్ణి ఎక్కగా ఆ కపిసేన అంతకేను కూడా ఆ సేతువు మీదుగా వాయువేగముతో పోయి లంక ఒడ్డుకు చేరింది. అసంఖ్యాకులైన కపివీరులు సువేరాద్రి మీద ఎక్కారు. అంత ఆ రాఘవుడు సేనలతోడ సువేరాద్రిని ఎక్కి సంతోషంతో లంకను చూశాడు. శ్రీరాముడు ఎంతో రమ్యమైనటువంటి లతావృక్ష సమూహమున విలాసాస్పదమైన సువేరాద్రిని చిత్ర ధ్వజములతోనూ విచిత్ర ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ అడ్డుగోడలతోనూ శతఘ్నాది ఆయుధములతోనూ విలసిల్లు లంకను విస్తారమైన మేడ మీదనెక్కి కపిసేనలను నిరీక్షించు దశకంఠుని, ఆ పెద్ద మేడల మీద చూచి దశకంఠుడు సేనను చూస్తున్నట్టు కపిసేనని, తర్వాత సుకనాన్ని దశకంధను చూచి సుకనాన్ని విడిపించారు. ఆ సుకుడు పోయి కపిసైన్యములను చూపించుచు రావణునితో సీతను రామునికి సమర్పించి విభీషణుకు లంకారాజ్య పట్టము కట్టి శ్రీరామపాదమును శరణమన్నము, లేదా నీవు రామునిచే విడువబడువోరు తెలివిని ఉపదేశించేట. అది విని రావణాసురుడు కోపంతో పలుమార్లు సుకుని ధిక్కరించి దూతలచే వారిని వెలుపలకు పట్టించాడు. సుకుడు అనేవాడు మునుపు ఒక బ్రాహ్మణుడు. సుకుడు అనేవాడు ఒక బ్రాహ్మణుడైన బ్రహ్మవిత్తముకు యజ్ఞముచే దేవసంతుష్టి కలిగించేట. యజ్ఞం చేసి రాక్షసులతో విరోధము కలిగింది. అప్పుడు వజ్రదంష్టుడు గొప్ప రాక్షసుడు ఒకడు మాంసాన్నమును యాచించిన అగస్త్యమునికి సుకుని యొక్క భార్య రూపమునుంది నరమాంసమును సమర్పించేట. చూడండి, అప్పుడు అగస్త్యుడు నీవు రాక్షసుడు ఒకదుమని శపించాడు. పిదప వజ్రదంష్టుని మోసమును గ్రహించి సుకుని ప్రార్థనను అంగీకరించిన అగస్త్యుడు, అంటే సుకుని భార్యని కదా ఇలాగా రూపంలో ఇచ్చాడు, అందుకని సుకుడికి తగిలింది ఆ శాపం. సుకుని ప్రార్థన అంగీకరించిన అగస్త్యుడు సుకునితో శ్రీరాముని దర్శనము చేసుకుని రావణునికి తెలివిని చెప్పిన పిదప నీవు నీ బ్రాహ్మణ రూపమును పొందుదు అని శాప విమోచనాన్ని ఇచ్చాడు. కావుక ఆ సుకుడు ఎవరంటే విప్రుడు. ఇంత కథలు ఉన్నాయి ఇందులో. ఆ తర్వాత రావణునికి అంగదుడు బుద్ధి చెప్పుట. సువేరాద్రిలో ఉన్న రాముడు కపులతో ఆలోచించి శత్రువు వద్దకు దూతగా అంగదుడిని పంపించాడు. వాడును రామాజ్ఞ నుండి లంకకు వెళ్ళి రావణుని సభలో ప్రవేశించి స్థిర బుద్ధితో నిర్భయముగా తన తోకనే పీఠముగా చేసుకుని, రావణుడా నీకు హితమును చెప్పదను వినుము. త్వరగా సీతను సత్కరించి ధనముతో రామునికి సమర్పించుము. రాముడు నారాయణుడుగా ఎరుగుము. రాఘవునితో ద్వేషము వదులుము. జ్ఞానులు ఎవరి పాదపద్మములను పడవగా చేసుకుని సంసార సముద్రమును తరిస్తారో అట్టి రాముడు మానవుడు కాదు. నా మాట విని వంశమును ఉద్ధరించుకొనుము అని వివిధ రీతులుగా పలు విధములుగా ఆ రావణుడికి హితోపదేశాన్ని చేశాడు. ఆ దశకంఠుడు అంగదుని వాక్యములను వినకయే మిక్కిలి కోపముచు ఓరి వానర, ఏమి నన్నే భయపడుతున్నావా? ఎవరిచే దేవతలందరూ జయింపబడ్డారో లోకదారుడకు రావణుణ్ణి నేను కైలాసాద్రిని పెకరించి విడిచితిని. ఇప్పుడేమో వ్యర్థముగా నీవు నా ఎదుటినే మొరుగుచున్నావు. క్షణమున రామలక్ష్మణులను చంపి ఆంజనేయ సుగ్రీవులను అణచి విభీషణుణ్ణి నిన్ను సంహరించి కపులను భక్షిస్తాను అని ఆర్భాటంగా చెప్పేట. అట్టి రావణ వీరాలాపముడు విన్న అంగదుడు, ఓరి నీ మహాపౌరుషమును నేను ఎరుగుదను లేవయ్యా. బలి యొక్క పాశములచే ముక్కలైన వాడవు నీవే కదా. శివుని కాలి బొటకన వేలి భారమును వారవలేక నేల కుంగి కిచకిచలాడినవి నువ్వే కదా. నీవు కార్త్యార్జునుని 1000 మంది బిడ్డల చేతిలో క్రీడామృగమైన సంగతిని మరిచేవా? శ్వేతదీపమునందరి మందయానలు మూతి మీద కొట్టిన దాన్ని స్మరించు.
విష్ణుపుత్రుడుకు బ్రహ్మ యొక్క కొడుకు మరీచి పుత్రుడైన కశ్యపుని తనయుడు అద్రి అని వాడు యుద్ధమున నిన్ను పట్టి చెరసాలలో ఉంచలేదా? ఇంతేలా మంచం మీద కట్టబడి నా మూత్రముచే నీ మోము కడుగబడలేదా? అంటే వాళ్ళ ఇంట్లో అంగదుడు, ఎందుకంటే మరి ఆ బాలిగారు అలా చేశారు, బాలి మీద కూడా యుద్ధానికి వెళ్తే అని అంగదుడి వాగ్బాణముచే కొట్టబడిన రావణాసురుడు దూతలను పిలిచి వీరిని మూతి మీద కొట్టి పంపండి అని ఆజ్ఞాపించేట. రావణ్ణి బట్టి అట్లేని ఆయుధములతో అంగదుడి మీదకి వచ్చారు. అంగదుడు వారినందరినీ కూడా తోకతో సావగొట్టాడు. అంగదుడు తన చేతులతో రావణ్ణి చెంపలో ఈ చెంప ఆ చెంప గట్టిగా వాయించి పలుమార్లు వాని చేతులు కాళ్ళను తన తోకతో బిగదీసి కట్టి పిమ్మట తల మీద గట్టిగా ఒక మొట్టి ఆ భవనమును మోసుకొని సువేలాద్రిలో ఉన్న రామసన్నిధికి వెళ్ళేట. అంగదుడు మామూలు వాడు కాదు, అంగదుడు గగనాన్ని వచ్చేట. శ్రీరాముడు అంగదుడిని చూసి, అంగదా ఈ ప్రాసాదమును లంక నుండి ఎట్లు తెచ్చిదివయ్యా అని అడిగేట. మరి హనుమంతుడు అంతంత పనులు పెద్ద పనులు చేస్తున్నాడు, అంగదుడు ఈ మాదిరినే చెయ్యొద్దా అన్నట్టుగా చేశాడు. ఈ పట్టణమును మిత్రునికి ఇచ్చిని కావున మిత్రుని వస్తువు దీనిని అంటను. అంటే ఇది మిత్రుడు అంటే విభీషణుడికి ఇచ్చేసాను కదా, లంకని ఇచ్చేసాను కదా, మరి ఇది నాకెందుకయ్యా అన్నట్ట. ఆ మాట విన్న అంగదుడు ఆశ్చర్యముతో పై చూపురత్ను తల మీద ఉన్న ప్రాసాదమును చూచి రామునితో, స్వామి నా తల మీద ఉన్న ప్రాసాదము నాకు తెలియదు, లంక నుండి పెకలించుటను నేను ఎరుగుదును, నీ వద్దకు తెచ్చుటకు కానను. అతను లంక నుంచి ఆ పెకలించడం తెలిసట, కానీ ఆ ప్రసాదం తన భవనం అంతా తన బుర్ర మీద ఉందని విషయం అంగదుడికి కూడా తెలియదట. ఇది వింత, మరలా దీన్ని తీసుకుని పోయి లంకలో పెట్టుదనని చెప్పి రామాజ్ఞ పొంది బయలుదేరి లంకలో ఆ ప్రాసాదాన్ని అంటే ఆ భవనాన్ని మునుపున్నట్లుగా సంస్థాపించి మరలా వచ్చి సువేరాద్రిలో శ్రీరాముడికి నమస్కారం చేసి లంకలో చేసిన పనులను రావణుడితో మాట్లాడినటువంటి దాన్ని విన్నవించేట. సుగ్రీవుడు రావణుని యొక్క కిరీటాన్ని అపహరించడం. అటు తరువాత సువేలాద్రిలో ఉన్న శ్రీరామచంద్రుడు విరోధముగా ధనస్సునందుకుని ఉత్తమ బాణమును ప్రయోగించాడు. దానితో లంకలో ఉన్న రావణ్ణి 100 చక్రములు 10 కిరీటాలు కపురు చూచుచూ ఉండగా అరక్షణంలో కత్తిరింపబడెను. శ్రీరాముడు అంగదునితో రావణుడు సీతాదేవిని తెచ్చి ఇంకా అప్పగించలేదు అనగా అది వినుడితోడనే కోపముతో ఊగిపోయిన సుగ్రీవుడు వెంటనే ఆకాశమును లంఘించి లంకకు చేరుకుని లంకలో మేడపై రాక్షసులతో ఛత్రహీనుడే చింతించుచున్న రావణ్ణి గుండెపై ఒక పెద్ద పిడిగుద్దు గుద్ది వానిని సింహాసనము నుండి కిందకి తోశాడు. సుగ్రీవుడు రావణాసురుడు ఇద్దరూ కూడా బాహుయుద్ధానికి దిగారు. ఇద్దరూ భయంకరంగా పోరాడారు. సుగ్రీవుని దెబ్బతలకు వారం లేని రావణుడు బాహుయుద్ధమును వదిలి సిగ్గుతో ఇంటికి పరిగెత్తాడు. అట్లు సుగ్రీవుడు రావణుని కొట్టి కిరీటమును తీసుకొని శ్రీరాముని వద్దకు వచ్చి నమస్కరించి సర్వ వృత్తాంతాన్ని విన్నవించాడు. శ్రీరాముడు సుగ్రీవుని గట్టిగా తన హృదయమును కత్తుకొని, సుగ్రీవ నాకు చెప్పకుండా నీవు లంకకు పోయి రావణునితో యుద్ధం చేసిదివా, అక్కడ నీకేమైనా అపాయం జరిగి ఉంటే నాకు ఎంత బాధ కలుగుతుంది, అప్పుడు సీత లభించినా నాకు ఆనందం కలుగదు కదా, ఇటువంటి సాహసము మరి ఒకసారి చేయకని చెప్పి సుగ్రీవుణ్ణి మందలించాడు శ్రీరామచంద్రమూర్తి. మాల్యవంతుడు రావణునికి బుద్ధి చెప్పాడు. అంత వానరవీరులు బేరీ మృదంగాది వాద్యములతో లంకకున్న 4 ద్వారములను ముట్టడించడానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు శ్రీరాముడు రావణుడి ఆ కిరీటమును సేనాపతి అయిన అంగదునికి ఇచ్చి అంగదుని దక్షిణ ద్వారమును, ఆంజనేయుని పడమటి ద్వారాన్ని, నలుని తూర్పు ద్వారాన్ని, సుషేణుణ్ణి ఉత్తర ద్వారాన్ని తమ తమ సైన్యములతో నిలబెట్టాడు. యుద్ధము చేయనట్లుగా అనుజ్ఞ ఇచ్చాడు. వారును అట్లే అని శ్రీరామునికి నమస్కరించి స్వసైన్యములతోడ లంకాద్వారములను ముట్టడించారు. అక్కడ సుగ్రీవునిచే మెలకువనందిన రావణుడు ఊరక అంతఃపురంలో వాని పౌరుషమును స్మరిస్తూ ఉన్నాడు. రావణుని తాతలైన మాలి, సుమాలి, మాల్యవంతుడు అను 3 అన్నదమ్ముడు తామంతా ఆలోచించి రావణునికి మంచి చెప్పుటకి వారిలో ఒకడు బుద్ధిమంతుడైన మాల్యవంతుడని వాడు సాదరముగా వచ్చి మిక్కిలి అనకు కలిగి వీరులకు రావణునికి, రాజా ఇప్పుడు నా మాట విను, వినని పిదప నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. శ్రీరామప్రేయసకు సీత ఎప్పుడు ఈ లంకను ప్రవేశించిందో అది మొదలు లంకలో ఉత్పాతములు కనబడుచున్నవి. నాశహేతువులను భయంకరము అగు వాటిని చెప్పేదని వినుము. గాడిదలు మేఘముల వలె గర్జిస్తూ ఉన్నాయి.
మిక్కిలి భయంకరముగా మేఘంలో వేడి రక్తమును కురిపించి లంకను ముంచుచున్నది. ఆలయముల్లోని దేవతామూర్తులు భిన్నాలవుతున్నాయి, ఏడుస్తున్నాయి, మరి చెలించుచున్నాయి. కాళికాదేవి ఎదుట నిలిచి తెల్లని కోరలు చూపి అట్టహాసము చేయుచున్నది. ఆవులు గాడిదల్ని ఈనుస్తున్నాయి, అంటే ఆవుదోడను పెట్టాలి కానీ గాడిదల్ని పెడుతున్నాయట. ఎలుకలు ముంగీసులతోట పిల్లులతోట పోరాడుతున్నాయట. ఎలుకలు ఎక్కడైనా ముంగీసులతో పోరాడుతాయి కానీ పోరాడుతున్నాయి. సర్పములు గరుడునితో పోరుచున్నవి. సర్పాలు ఎప్పుడు కూడా గరుడులతో పోరాడలేవు కానీ పోరుతున్నాయి. నల్లని తేనె రంగు వంటి దారుణుడును భయంకరుడు కాలుడు ఇంటింటా అప్పుడప్పుడు తొంగి, అంటే ఎముడు తొంగి చూస్తున్నాడు. ఇట్లే ఇంకా కొన్ని ఇతర ఉత్పాతములన్నీ కూడా కనబడుతున్నాయి. అందువల్ల కులరక్షణకై శాంతి జయము, సీతను సత్కరించి ధనములతో శ్రీరామునికి త్వరగా సమర్పించు అని చెప్పేట. ఇట్టి తాతగారి మాట విని రావణుడు, నిజముగా రాముని చేత పంపబడి నీ విట్లు తడబాటు లేక మాట్లాడుతున్నావని తాతగారిని కూడా అంటున్నాడు వాడు. పొమ్ము, నీవు చాలా ముసలివాడివైతివి, మరి బంధువుని నీ మాటలను సహిస్తూ ఉన్నాను. నీ మాటలు ఇక్కడ చెవిని దూరి నన్ను కాల్చుచున్నవి అని చెప్పగా విని మాల్యవంతుడు తన ఇంటికి పోయాడు. ఎవరైనా మంచి చెప్తారు, వినకపోతే వాడి కర్మ. రావణుడు సభకు వచ్చి రాక్షసులతో తూర్పు ద్వారమున ధూమ్రాక్షుణ్ణి, పడమట వజ్రధనుష్ణుణ్ణి, దక్షిణమున నరాంతకుణ్ణి, ఉత్తరమున మహోదరుణ్ణి నిలబడి యుద్ధము చేయవలసిందిగా అని ఆజ్ఞాపించి వారి వారి సైన్యములతోడ అందరినీ వస్త్రాదులతో సత్కరించి యుద్ధమునకు పంపాడు. ఆ నలుగురు కూడా రావణునికి నమస్కారం చేసి రణమునకు బయలుదేరారు. ఇట్లు రావణుల యొక్క సైనికులు అన్యోన్యముగా మహానాదములతో ఒకరికొకరు యుద్ధము చేసుకుందామని యుద్ధోన్ముఖులై తలపడుతూ ఉన్నారు. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనందరామాయణములోని యుద్ధ చరిత్రలో రామరావణ సంగ్రామము అని పేరు గల 10వ సర్గ ఇంతటితో ముగిసింది. రేపు 11వ సర్గ చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.